అందరూ కూడా మీ తల్లికి నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ. తండ్రికి నమస్కారం చేసుకోండి. పితృదేవో భవ. అక్కడి నుంచి గురుగారి నమస్కారం చేసుకోండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచార్య దేవో భవ. ఒక వినాయక స్మరణ అందరూ గట్టిగా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ శుభకార్యేషు సర్వదా. బలో విఘ్నేశ్వర భగవానికి జై. ఒక రామయ్య శ్లోకం చెప్పి ఆంజనేయ స్వామి శ్లోకానికి వచ్చడం అందరూ చెప్పండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామచంద్ర భగవానికి జై. ఆంజనేయ స్వామి శ్లోకం. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఇది క్రోధినామ సంవత్సరంలో ఉత్తరాయణంలో హేమంత ఋతువు మాఘమాసంలో శుక్లపక్షం. ఈరోజు పౌర్ణమి. తేదీ వచ్చి 12వ తేదీ ఫిబ్రవరి నెల 2025. వారం వచ్చి బుధవారం. ఇలాంటి మంచి రోజు మనం అందరం తిరిగి గిరిప్రదక్షిణలో ఇంత ఉదయాన్నే పాల్గొంటున్నాం. ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మనందరిపైన ఉండాలి. ప్రత్యేక సంబంధాలు లేవు. మనది కేవలం భక్తి పాదయాత్ర గిరిప్రదక్షిణ మాత్రమే. ఏమి గిరిప్రదక్షిణ? ఇది భక్తి పాదయాత్ర గిరిప్రదక్షిణ మాత్రమే. ఒక హిందువుగా దాంట్లో ముఖ్యమైనటువంటి అర్చక వృత్తిలో ఉన్నటువంటి నేను ఏదో ఒక ధర్మ కార్యక్రమం చేస్తూనే ఉంటే బాగుంటుంది. హిందువుల్ని ఒకటిగా కలిపితే బాగుంటుంది, ఒకటిగా నిలిపితే బాగుంటుంది, కలిసి పనిచేస్తే బాగుంటుందన్న సదుద్దేశంతో మాత్రమే ఇలాంటి సత్కార్యక్రమాలకి మనం రూపకల్పన చేస్తూ ఉన్నాం. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి భగవద్భక్తులారా, హిందూ బంధువులారా, ఇలాంటి విశేష మంచి కార్యక్రమాలకి ఇలా తండోపతండాలుగా సెక్యులర్ అనుకుంటే సరిపోదని ఎంచుకుంటున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి ఈ దేశం బాగుంటే ఈ ధర్మం బాగుంటుంది. ఈ ధర్మం బాగుంటే దేవాలయాలు నిలిచి ఉంటాయి. చూడలేం. చివరిగా ఒక మాట చెప్పేసి మనం పాదయాత్ర ప్రారంభం చేసుకుందాం. క్రితం శుక్రవారం నాడు మా చిలుకూరు అర్చక స్వామి అయిన రంగరాజన్ గారి పైన చాలా అమానుషంగా ఒక విధమైన దాడి జరిగింది. కాబట్టి అలాంటి దాడి ఏ దేవాలయంలో ఏ అర్చకుల మహిళ జరగకూడదు. ఏమైనా సరే లోటుపాట్లు ఏమైనా ఉంటే అవి అందరం కలిసి మాట్లాడుకుని సరిదిద్దుకునే అవకాశంలో చూసుకోవాలి తప్ప అలా ప్రవర్తిస్తే నిజంగానే చాలా బాధాకరంగా ఉంటుంది. మన అందరం కూడా ఒక ప్రయత్నం చేయాలండి. ఒక దేవాలయం ఎదిగితే, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది మాత్రం ప్రత్యేకంగా మీరందరూ అందరికీ అన్వయించుకోండి. ఒక దేవాలయం ఎదిగితే ఆ చుట్టుపక్కన అనేక దేవాలయం ఎదిగింది, ఏదైనా పల్లెటూరులో చిన్న దేవాలయానికి సహకారం అందుతుంది అనే పరిస్థితి మనం ఈ దేశంలో నిర్మాణంలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఒక దేవాలయం ఎదిగితే మనం భక్తులం వెళ్తాం, పేరు వచ్చింది కదా అని అందరం అక్కడ కానుకలు సమర్పిస్తాం, డబ్బులు సమర్పిస్తాం, మంచిదే. కానీ ఇంకా ఎన్నో దేవాలయాలు జీర్ణావస్థలో ఉన్నాయి. దాన్ని మనం చక్కగా ఆ పెద్ద దేవాలయానికి అటాచ్ చేసి మనం ఆ దేవాలయంలో కలిపి నడిపించుకుంటే, అంటే ఎలాగైతే ఒక బలవంతుని చూసి ఆయన వెనుక ఎంతోమంది నడుస్తారు కదా, అలా నడిచినప్పుడు మనకు ధైర్యంగా ఉంటుంది. అలాగే ఒక దేవాలయం ఎదిగితే మిగతా అన్ని దేవాలయాలకి ఒక ధైర్యంగా ఉండాలి. అలాంటి ఒక మంచి వాతావరణం సృష్టించుకుందాం. హిందువుల ప్రతి రూపాయి మన హిందుత్వానికి మాత్రమే ఖర్చు అయ్యే విధంగా, హిందువుల యొక్క ప్రతి చర్య మన హిందువుని ఒకటిగా చేసే విధంగా మాత్రమే ఉండాలని చెప్పేసి ఈ శుభ సందర్భంలో ఆంజనేయ స్వామిని అటువైపు మనందరం నడిపించే విధంగా ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని, మనోబలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, రంగవలి హనుమానికి జై, కొండగట్టు అంజన్నకి జై, కొండగట్టు అంజన్నకి జై. పట్టుకోండి పిల్లలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జై ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కొండగట్టు అంజన్నకి జై. కొండగట్టు ఆంజనేయ అనుగ్రహం చేత ప్రారంభమైన అగ్ని ప్రదక్షిణ 25ది ఇప్పుడే పూర్తయిందండి. అత్యంత అద్భుతంగా ఆనందంగా స్వామి అనుగ్రహంతో వచ్చే పౌర్ణమి మళ్ళీ అందరం కలుద్దాం. వచ్చే పౌర్ణమి మార్చి 14వ తేదీ చెప్తున్నారు, అంతేనా? మార్చి 14 గురువారం అందరం మళ్ళీ కలుద్దాం. ఎవరికి వాళ్ళు మీ చుట్టాలకి గట్టిగా ప్రచారం చేయండి. జై కొండగట్టు అంజన్నకి, భక్తులందరికీ సేవా కార్యక్రమం ఎట్లాంటి లాభాపేక్ష లేనటువంటి కార్యక్రమం చేపడుతున్నటువంటి మన గురూజీ గారు నిజంగా వారి లోపల ఒక దేవుణ్ణి చూడగలుగుతున్నాం మనం ఈరోజు. ఎందుకంటే మనం ఎవరిని చూడం, ఏ అయ్యగారైనా ఎవరైనా కానీ ఈరోజు ఏ కార్యక్రమం చేసినా మరి ఏం దక్షిణ వస్తుంది, ఏమొస్తుంది, ఇంకా పెద్ద పెళ్లికి పోతే మంచిది, సారీ ఏమనుకోకుండా చిన్న పెళ్లికి పోతే తక్కువ వస్తుంది, పెద్ద పెళ్లికి పోతే దక్షిణ ఎక్కువ వస్తుంది, చిన్న పెళ్లిళ్ళు వదులుకొని చేసినటువంటి సందర్భాలు పెద్దలందరికీ తెలిసి ఉంటాయి. కానీ వీరు ఇంత మహత్తరమైన కార్యక్రమము నిస్వార్థంగా చేస్తున్నారంటే మన అందరం కలిసి రావాలి. ఈ గిరి ప్రదక్షిణ మన స్టేట్లోనే ఒక మహత్తరమైనటువంటి ప్రత్యేకమైనటువంటిది ఉండబోతుంది. రోజు రోజుకు ప్రతి పౌరులకి పెరుగుతున్నటువంటి భక్తుల ఆదరణ చూస్తే నిజంగా నాకైతే బాగా ఇది అనిపిస్తుంది. నేను చలించిపోతున్నా, అబ్బా ఇంత చేస్తున్నారు గురూజీ అని చెప్పని. మన వంతుగా మనందరం ఎంతో కొంత గురూజీ వెంట ఉండి గురూజీ యొక్క మాటలను మనం స్మరించుకుంటూ మన గ్రామాలలో కూడా ఈ దేవాలయాలకు సంబంధించిన మూలకపడ్డ దేవాలయాలు ప్రతి గ్రామంలో ఉంటాయి. ఆ గ్రామాలను మనం ముందు నిలబెట్టుకొని మనం ఇక్కడికి వస్తాం. ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఉండండి. మీ గ్రామంలో ఉన్న ఏ పాడిపడ్డ దేవాలయం ఏదో రూపకంగా చిన్న చిన్న చందాలు ఇస్తున్నారు, అక్కడ దీపం పెట్టే విధంగా ఎంత మంచి ఆలోచన అంటే ఈ దేవాలయాల్లో విపరీతమైన దోపిడీ జరుగుతుంది. అరికట్టలేనటువంటి దోపిడీ. ఏ ఉద్యోగమైనా ఏదైనా కంప్లైంట్ చేస్తే వాడు 3 రోజులలో వచ్చి మళ్ళీ ఎక్కుతున్నాడు. 55 లక్షల కుంభకోణం జరుగుతుంది పైన. మళ్ళీ ఏమన్నంటే నువ్వెవరు అన్నట్టు మంచి ఎంతో భక్తి శ్రద్ధలతో మనం వీడికి వస్తే ఇక్కడ మనకు దొరికే గౌరవం ఇది ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసే వృధా, వీళ్ళు చేసే తప్పులను కూడా మనం బయట తీసి ఇది ఇప్పుడు ఈ అయ్యగారు ఒకటి చెప్పినారు గురూజీ గారు, ఈ ఆయిల్ కార్యక్రమం చాలా మంచిది. ఇక్కడ వేసేటువంటి దీపం దగ్గర పెట్టే నూనెను తీసి మన దేవాలయాలలో ఇచ్చేది నిజంగా మేము ఈ 2 రోజులలో స్టార్ట్ చేస్తాం. మరి గురూజీ సూచనలు పాటిస్తామని తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కొండగట్టు అంజన్నకి జై. మన ధర్మం సనాతన ధర్మం, నాకెందుకులే అని పట్టింపు లేని పరిస్థితిలో మనం ఉండకూడదు. ఇది మా మొదటి మాట. మీరందరూ గొప్పోళ్ళే. ఎవరికి వాళ్ళు ఇంట్లో సత్యనావ్రతాలు, ఇక ఇటు పక్కన వస్తే మేము పట్నం అది చాలా బాగా వింటుంటాం, విశేష కార్యక్రమాలు చేస్తుంటారు. నిస్సందేహంగా ప్రతి ముఖ్యమైన దేవాలయం దర్శనానికి వెళ్తుంటారు. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఏది మన నాంపల్లి ఏం గుట్టది, నల్లగొండ గుట్ట ఏవి భక్తులు అద్భుతంగా ఉన్నారు. నిస్సందేహంగా భక్తి కూడా చాలా ఉంది. ఆ భక్తిని, ఆ భక్తుల్ని మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం అనడానికి ఈ కొండగట్టు గిరిప్రదక్షిణ ఒక నిదర్శనం, ఒక ఉదాహరణ ఇది. కాబట్టి మన భక్తుల్ని సభ్యమైన తీసి నడుపుతాం. దేవాలయాలు ఉండాలి. మేము ఎవరిపైనా కంప్లైంట్ చేయట్లేదు, ఎవరిపైన మాకు కోపము, ద్వేషము అలాంటివి ఏమీ లేవండి. ఆ విషయంలో మేము చేతులు జోడిస్తున్నాం. ఇప్పటిదాకా ఏమైనా పొరపాటు జరిగితే అది సహజంగా భగవంతుడికి మనం ఓ నమస్కారం చేసి అర్పణ చేసుకుందాం. ఇక ముందు తప్పులు జరగకుండా ఎలా హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్దాం, ఎలా సమాజ హితం చేస్తూ దైవహితం, దేశహితం కోరుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్దాం. మన యొక్క ప్రతి ఫలాల్ని వచ్చే తరానికి అందే విధంగా, ప్రతి మారుమూల గ్రామంలో దేవాలయానికి అందే విధంగా మనం ఒక ప్లానింగ్ పూర్వకంగా వెళ్దామన్నది మాత్రమే మా యొక్క వాదనండి. మేము ఎవరి యొక్క లోటుపాటుని వెతకట్లేదు, అలాంటి ఉద్దేశం మాకు అస్సలు లేదు. కానీ జరిగిన పొరపాటు దిద్దుకుంటూ భవిష్యత్తులో మంచి కార్యాచరణతో ముందుకు వెళ్దామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒకటి మాత్రం మళ్ళీ చెప్తున్నా అండి, ఇంతమంది భక్తులు కదులుతున్నారు. ఇది మామూలు కదలిక కాదు. ఎవరింటికి నేను వెళ్ళలేదు, ఎవరిని పర్సనల్గా పిలవలేదు. కానీ ఏమి భక్తి, ఏమి శ్రద్ధ, ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క సేవా తత్పరత. ఎవరో అట్టిపండు పంపిస్తున్నారు, ఎవరో మంచినీళ్ళు, ఇంకెవరో మజ్జిగ, ఇంకెవరో అన్నదానం చేస్తున్నారు. వీళ్ళెవరు నాకు చుట్టాలు, స్నేహితులు కాదండి, పరిచయం కూడా లేదండి.
కానీ కదులుతున్నారు ఒక ధర్మ కార్యక్రమాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ టు బి నోటెడ్ అంటారు కదా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. భక్తులు కదులుతారు, ఖచ్చితంగా భక్తులు మంచోళ్ళు. మనం మన వైపు కాకుండా ధర్మం వైపు కదిలిద్దాం. ఇది మా యొక్క ప్రధాన ఉద్దేశం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మొదలైతే వచ్చిన వాళ్ళు చదవండి. కొండగట్టు గిరి ప్రదక్షిణ 25వ పున్నమి. ఇదిగో ఇంకొక 10 నిమిషాల్లో పూర్తవుతుంది. అద్భుతమైన అడవి దారి. రండి, ఈ యొక్క గుట్ట గిరి ప్రదక్షిణలో పాల్గొనండి. ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఇంకా ముఖ్యంగా ఆరోగ్యాన్ని పొందండి. ఈ యొక్క పచ్చటి ప్రకృతిలో తిరిగితే మీకున్న చాలా రోగాలు దూరం అవుతాయి. ఇంకా ముఖ్యంగా ఏదైనా శనిపీడ లేదా గ్రహపీడ ఉంటే అవి కూడా తొలగిపోతాయి. జై శ్రీరామ్. మల్యాల నుంచి మన అంజయ్య గారు నాతో ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పిన మీదట ఆ ఊరిలో 10వ క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ ప్యాడ్స్ను పెన్స్ ఇచ్చారని చెప్తున్నారు. ఎంత ఆనందం. ఇలాంటి అద్భుతాలు మనం అంటే దేవాలయంలో దేవుడి పేరుతో ఇవ్వాలని కూడా వీళ్ళకి కండిషన్ పెట్టారు. ఎందుకంటే చాలామందికి తమ పేరుతో ఇస్తే బాగుంటుంది కదా అనుకుంటారు. కామన్గా ఒక చిన్న మనిషి యొక్క మెంటాలిటీ అనుకుందాం, అది తప్పేం కాదు అది. బట్ మనం ఏం చేద్దామంటే దేవుడి పేరుతో ఇస్తే ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. ఆ పిల్లోడు ఆ దేవాలయానికి కష్టం వస్తే పరిగెత్తుకొస్తాడు అనేది ప్రధాన ఉద్దేశం. అందుకని మనం ఏది చేసినా కృష్ణార్పణం అంటాం, శివార్పణం అంటాం. ఇది చాలా ముఖ్యమైన మాట అండి. ఎందుకనాలి చివరిలో అంటే నేను చేసిన అహంభావం రాకూడదు అని. అందుకని ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనే అందరూ కూడా మంచి పనులు చేయండి. బట్ ఎక్కడ కూడా ఎలాగో మీరు మంచి పని చేస్తే మీకు పేరు వస్తుంది, రాకుండా ఏమి ఉండదు. కాకపోతే పేరు కోసం అనే పని కాకుండా మనం పని చేస్తూ వెళ్దాం. మాకు కొండగట్టుకు రావాలని ఇష్టం ఉండే కానీ ఈ స్వామివారిని ఊరికే నేను సెల్లులో చూసుడు అట్లనే సరిపోయింది. కానీ ఈ రోజు అయితే స్వామివారిని చూడడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ అనుగ్రహం ఇచ్చింది గడ్డల శ్రీరాములు పద్మనగరు. ఆయన ద్వారా నేను ఇక్కడికి రావడానికి నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ స్వామివారిని చూడడానికి నాకు పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. గిరి ప్రదక్షిణ కోసం వచ్చాం, మొదటిసారి వచ్చాం. కష్టంగా ఉందిగా నడుస్తున్నాం పట్టుదలగా. ఎలా ఉంది వాతావరణం? చాలా బాగుంది, హాయిగా ఉంది. గురుస్వామితో నడుస్తున్నాం. ఇది ఫస్ట్ అనుభవం, మాకు పెద్ద అనుభవం, మంచి అనుభవం అవుతుంది. కళ్యాణి వరంగల్ తప్పి నడవలేకపోతున్నాం కానీ నడవగలం. అది నుంచి చాలా మంది కదలాలి మీ వల్ల. అదే వరంగల్ నుంచి మీతో పాటు ఇప్పుడు మీరు ఎందరు వచ్చారు? 5 వచ్చారు. 5 అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి 5 5 25 రావాలి. స్వామివారి అనుగ్రహం ఎప్పటికీ మనకు ఉంటుంది. దాంట్లో మనం కూడా కొద్దిగా కష్టం అనేది మనకు కూడా ఉండాలి. ఒక 30 సంవత్సరాల క్రితం పాల్గొన్నాను. 30 ఇయర్స్ క్రితం. ఇప్పుడు కాదు, నేను 13 సంవత్సరాలు పాదయాత్ర చేశాను. మా బాబు వచ్చినా కూడా పాదయాత్ర చేశాను. మళ్ళీ తర్వాత నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చేయలేకపోయాను. లాస్ట్ టైం మా సార్ వచ్చారు, కానీ ఈరోజు వస్తామా రామా అనుకున్నాము. కానీ ఈరోజు మా ఫ్యామిలీతో సహా వస్తాము. ఏం పేరుమా? నా పేరు మాధవి. విజయీ భవతల్లి. సంతోషం. నేను మా పిల్లల కోసం వచ్చాను. నేను శుభం శుభం. మా పిల్లలు ఏదైనా కూడా వాళ్ళకి ఏమైనా ఉన్నా కూడా తెచ్చినా కూడా ఈ గిరి ప్రదక్షిణ ద్వారా వాళ్ళకి ఏమైనా ఉంటే తొలగిపోతాయని నిస్సందేహంగా. మా బాబు మా పాప మీ చెల్లెలతో నా ఫ్రెండ్ అయిపోయింది. అప్పుడు జ్ఞాపకం తిరుగుతున్నది. పాపను వద్దన్నాము మేము నైట్. వద్దు, నువ్వు తిరగలేవు, మన డాడీ ఎత్తుకుంటే ప్రాబ్లం అవుతుందంటే నేను వస్తాను అని మారం చేసి మరీ వచ్చేసి మంచిగా నడుస్తుంది. ఫాస్ట్ నడుస్తుంది, చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. నుంచి తను నా ఫ్రెండ్. ఏ ఊరు మీది? కాకినాడ. ఓం శ్రీ సీత జయ సీత జయ జయ మాత. ఓం శ్రీ సీత జయ సీత జయ జయ మాత. ఓం శ్రీ సీత జయ సీత జయ జయ మాత. మనం ఇప్పుడు కొండగట్టు గిరి ప్రదక్షిణలో ఉన్నాం. ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా మనతో అనేక మంది భక్తులు కరీంనగర్ నుంచి రావడం జరిగింది. కరీంనగర్ నుంచి
ఒక్క తల్లి మేడం వచ్చేది. ఆమె చెప్పడం వల్ల ఇప్పుడు ఆ గల్లీ ఆ కాలనీ అంతా కూడా నడుస్తోంది మెల్లగా. సో ఒక్కసారి తల్లులు కదిలారంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో కరీంనగర్ నుంచి గిరి ప్రదక్షిణకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కరీంనగర్ ఇక్కడ నుంచి చాలా దగ్గర. ఒక రకంగా ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉండింది కొండగట్టు, ఇప్పుడు జగిత్యాల జిల్లాలకు మారింది. అందరు తల్లులకు నేను ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ముఖ్యంగా ఈ తల్లులు వస్తారు బాగానే ఉంది, ఆ పిల్లలకు నేర్పించగలగాలి. యూత్ అంటాం నెక్స్ట్. ఓకేనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మన నినాదం అండి, ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్ అని. నేను చిలుకూరులో బాలాజీ టెంపుల్ పక్కన శివాలయంలో ఉంటూ ప్రతిరోజు ఎవరైతే దర్శనానికి భక్తులు వస్తారో వాళ్ళలో పిల్లల్ని పలకరిస్తానండి. దేశం మొత్తంలో ఏ గుళ్ళు కూడా పిల్లల్ని పట్టించుకునే ఒక సిస్టమ్ లేదండి. దౌర్భాగ్యం, అలాంటి ఒక్క సిస్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. ఇంతమంది మేధావులం మనం. దయచేసి ఇటువైపు ఆలోచించండి. ఇప్పుడు మనతో పాటు తెలంగాణ స్టేట్ మొత్తానికి దగ్గర దగ్గర 22,000 మంది శ్రీనివాసులు ఉన్నారు ఒక గుంపుగా, ఒక గొడుగు కింద. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఒక 6,000 మంది శ్రీనివాసులు ఉన్నారు, ఒకటే పేరుతో ఉన్నవాళ్ళు. ఎంత అద్భుతం అండి అసలు. అంటే ఆలోచనే ఒళ్ళు పురకరించిపోతుంది. అంటే ఇంతమందిని ఒకటిగా కలిపి ఆపడం అనేది, వాళ్ళని నడిపించడం అనేది, అసలు ఒక ఇంట్లోనే ఒకరి మాట ఒకరు వినమండి మనం. మరి దీంట్లో అయితే ఇంతమంది ఎవరి పనులు ఏమిటి, ఎవరి అభిప్రాయాలు ఏమిటి, అయినా సరే వాళ్ళు ఒక పేరుతో ఒకటిగా ఉన్నారు. అలాంటి వాళ్ళతో మనం ఈసారి కరీంనగర్ జిల్లా అంతేకాకుండా చుట్టుపక్కల ఇంకో 2 జిల్లాలు కలిపి పెన్నుల పంపిణీ వాళ్ళ ద్వారా ప్రారంభం చేయిస్తున్నాం. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. వాళ్ళకి మేము సజెషన్ ఇచ్చాం, మంచిగా పంచ కట్టుకోండి, నామం పెట్టుకోండి. ఏదో మా శివుడి భస్మమైనా సరే, విష్ణు తిరునామైనా సరే ఇబ్బంది ఏమి లేదు. పెట్టుకొని చక్కగా స్కూల్కి వెళ్ళాలి. స్పీచ్ వద్దు, శ్లోకం వద్దు. చక్కగా మీరందరూ బాగుండాలా, మీరు మీ ఇంటికి పేరు తీసుకురావాలా, ఈ దేశానికి పనికొచ్చే విధంగా మీ ప్రవర్తన ఉండాలి, మీ వల్ల చెడు జరగకూడదు, ఇలాంటి 2-3 మంచి మాటలు చెప్తూ మాత్రమే వాళ్ళకు పెన్ను ఇచ్చి మనం బయలుదేరి రావాలనేది మా యొక్క సిద్ధాంతం. దాన్ని ఆచరించడానికి ఈ శ్రీనివాసులు ఏదో 7 కొండల వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడే ఈ వీళ్ళందరిలోకి దూరి మాకు సహకరిస్తూ పని చేపిస్తున్నాం. అంత ఆనందంగా ఉంది నిస్సందేహంగా. జై శ్రీరామ్. హరే శ్రీనివాస.